నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తున్న టీడీపీ అగ్రనేతలు. మున్సిపల్ కాలనీలో పార్క్ గేట్ కూల్చివేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఆవేదన వ్యక్తం చేసిన రాజమహేంద్రి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి. విలువిద్యలో ప్రతిభను ప్రదర్శించిన చిన్నారులు. ఈ నెల 24న విజయవాడలో రాష్ట్ర స్థాయి పోటీలు. గన్నవరం విమానాశ్రయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పార్టీ శ్రేణులు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయనకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ రోడ్డు మార్గాన ఉండవెల్లి నివాసానికి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. రోడ్డు మార్గాన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కాలనీలో ఉన్న క్రికెట్ పార్క్ గేట్ ఆర్చ్ను దుండగులు కూల్చివేశారని రాజమహేంద్రి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి మున్సిపల్ కాలనీలో సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో పార్కు ఉంది. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ప్రాంతంలో ఉదయం సాయంత్రం పరిసర ప్రాంతాల వారితో రద్దీగా మారుతుంది. కులమతాలకు అతీతంగా ఎంతో మంది ఈ పార్కులో వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వారంతా అసోసియేషన్గా ఏర్పడి పార్కును అభివృద్ధి చేసుకున్నారు. ఆనాటి మున్సిపల్ కమిషనర్ విజయ రామరాజుకు వినతిపత్రం అందించగా కాంపౌండ్ వాళ్లకు 75 లక్షలు మంజూరు చేశారు. పార్కు చుట్టూ రక్షణ గోడ నిర్మించుకున్నారు. అలాగే పార్కులో జిమ్ ఏర్పాటుకు గుడా నిధుల నుండి అప్పటి గుడా చైర్మన్ గన్నకృష్ణ 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అపరిచితుల లోపలికి వచ్చి ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించకుండా అసోసియేషన్ ప్రతినిధులు కట్టుదిట్టం చేశారు. పోలీసుల సహకారంతో బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల కొన్ని రోజులుగా ఇక్కడ పరిస్థితులు తారుమారుగా మారాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ పార్కులో చొరబడి చెలరేగిపోతున్నారు. గేటుకు ఉన్న ఆర్చిని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రి పరిరక్షణ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిత్యం రాత్రిలు గంజాయి బ్లేడ్ బ్యాచ్లు పార్కులో సమావేశమవుతున్నాయన్నారు. పార్కులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ పార్కుకు కాంపౌండ్ వాల్ లేని పరిస్థితిలో రౌడీ ముఖలు నేరుగా పార్కులోకి చొరబడేవారని, ఆ ఘటనను గుర్తించి నిధులతో పార్కు చుట్టూ గోడ నిర్మాణం జరిగిందని అన్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన పార్కును అసాంఘిక పనులకు ఉపయోగిస్తున్న వారిని మందలించామని, ఆ క్రమంలో కొందరు గంజాయి బ్లేడ్ బ్యాచ్లు కక్షగట్టి ఆర్చ్ను కూల్చివేసి ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఫిర్యాదు చేశామని చెప్పారు. మున్సిపల్ కాలనీ గ్రౌండ్స్ ఆర్చ్ను కూలగొట్టిన దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం వెంటనే స్పందించి బ్లేడ్ బ్యాచ్ల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో గారపాటి విశ్వనాథం, బాలా నటరాజ్, పిన్సెట్ సుబ్బారాజు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే రాజమండ్రిలో ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ వీళ్ళందరూ కూడా కొన్ని పార్కుల్ని స్థావరంగా చేసుకుని రాజమండ్రి సిటీలో ఎక్కడైతే పార్కులుండి నైట్ 8 తర్వాత వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అనుకూలంగా ఉంటుందో అటువంటి చోట్ల ఈ గంజాయి బ్యాచ్ అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్ వారి యొక్క తతంగాలు అన్నీ కూడా చేస్తారు. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు ఈ కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఈ గంజాయి బ్యాచ్ని కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ని కానీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుడు పనులన్నీ కూడా వీళ్ళ యొక్క సహకారంతో జరుగుతున్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను మరి వచ్చిన గవర్నమెంట్ని మన రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ లేకుండా వాళ్ళకి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయక సహకారాలు చేయొద్దని, అవి లేకుండా ఉండేలా చూడమని చెప్పి రాజమండ్రి కాతేరు గ్రామం శాంతినగర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. రాజమహేంద్రవరం కాతేరు శాంతినగర్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంగిన హనుమంతరావు ఇచ్చేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 12వ బూత్ ఇన్ఛార్జ్ బొబ్బాది దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరికి మిఠాయిలు, కేకులు అందించారు. ఈ కార్యక్రమంలో సానుబోయిన రాంబాబు, సానుబోయిన రమణ,
అచ్చుల రవికుమార్, తుమ్మల మురళి, బొబ్బాది సోమేశ్వరరావు, సింగళూరు రాజా, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో అసైన్డ్ భూముల విషయంలో కూడా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి అయినాపురపు సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి అయినాపురపు సూర్యనారాయణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడుతున్న ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను పరీక్షించాలని కోరారు. పోలవరం నిర్వాసితులకు పాత రేట్ల ప్రకారం కాకుండా సవరించిన రేట్లకు అనుగుణంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీలు ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలని కల్పించాలని కోరారు. గిరిజనుల సంక్షేమం కోసం రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్య పునరుద్ధరించాలని, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, కులాంతర వివాహాలు ప్రోత్సహించాలని కోరారు. దళితులపై దాడులు చేసి హత్యలు చేసిన వాళ్ళని ఇంకా కాపాడింది. అలాగే తోట త్రిమూర్తులు శిరోమణం చేస్తే అతను ఎమ్మెల్సీ పదవి రద్దు చేయలేదు. అదేవిధంగా అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే అతని ఎమ్మెల్సీ పదవి ఇంకా కొనసాగిస్తున్నారు. ఆయన కూడా పెట్టుకుని ఊరేగించారు. ఇక్కడ ఓడిపోయిన ఈ ఎమ్మెల్యే గారు రాజా గారు అయితే ఆయన భుజాల మీద ఎక్కించుకుని తిరిగారంటే ఎస్సీలకి మేము కబడ్దారు అనే విధంగా వాళ్ళు గతంలో ప్రవర్తించారు. అలాంటి ప్రవర్తన ఈ ప్రభుత్వం చేయకుండా పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ పాతది కాకుండా కొత్తగా మళ్ళీ బడ్జెట్ సవరణ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు కూడా దాటిపోయింది. అది ఎప్పుడో 2005 అంటే ఇప్పుడు 2005 నాటి అంచనాలు, ఇవాళ 2024 వచ్చింది కాబట్టి 20 సంవత్సరాలు అయింది. ఈ 20 సంవత్సరాల్లో పెరిగినటువంటి దాన్ని బట్టి చూసుకుంటే 1,00,000 కోట్లు కూడా దాటింది. కాబట్టి ఆ బడ్జెట్ కూడా ఎస్సీలకు భూమి లేని పేదలకి ఎకరం భూమి ఇవ్వాలని కూడా కొత్త భూసేకరణ చట్టంలో ఉంది. ఇవన్నీ కూడా చేయాలంటే 1,00,000 కోట్లు దాటుతాయి. కాబట్టి బడ్జెట్ వెంటనే సవరించాలని చెప్పి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు ఏలూరు శాంతినగర్లో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో బీజేపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం కనిపించింది. ఏలూరు శాంతినగర్ బీజేపీ నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కేంద్రంలో జాతీయవాద ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా శాంతినగర్లోని జాతీయవాదులు బీజేపీ నాయకులతో కలిసి టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచిపెట్టుకుని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నడపందాని భాస్కర్రావు మాట్లాడుతూ మరోమారు బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమికి ప్రజలు అఖండ విజయం అందించడం ద్వారా ప్రపంచ గురుస్థానానికి చేరడానికి, దేశ అభివృద్ధికి సరికొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్లడానికి ఈ విజయం దోహదం చేస్తుందన్నారు. బుజ్జగింపు రాజకీయాలకి చరమగీతం పాడామని తెలిపారు. జాతీయవాది జి వెంకటరామయ్య మాట్లాడుతూ మోడీ ఓటమిరగని ప్రపంచ నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకటరామయ్య, దాట్ల విజయరామరాజు, దాట్ల వెంకటరామచంద్రరాజు, కె ఆదినారాయణ, ఉపేంద్ర, ఏ అప్పారావు, దామోదర్, జి బోస్, ఏ రామ్మోహన్, దాట్ల సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో ఆశా వర్కర్లు నిరసన కొనసాగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో సిహెచ్సి కేంద్రం వద్ద
ఆశా వర్కర్లు 7వ రోజు ధర్నా నిర్వహిస్తున్నారు. స్థానిక ఏఎన్ఎం ఆశా వర్కర్లను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే సమ్మె మరింత ఉధృతం చేస్తామని ఆశా వర్కర్లు హెచ్చరిస్తున్నారు. పిఠాపురం జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఆర్చరీ పోటీల్లో పలువురు విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించారు. పిఠాపురం పట్నం ఆర్ఆర్బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. అండర్ 10 నుంచి అండర్ 15 జట్లలో ఇండియన్ రౌండ్, రికార్వో, కాంపౌండ్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జేఎన్ఎస్ గోపాలకృష్ణ, పి లక్ష్మణరావులు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనిపించిన వారిని ఈ నెల 24, 25 తేదీల్లో విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించే జిల్లా జట్టుకు ఎంపిక చేస్తున్నామన్నారు. అలాగే ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా వచ్చిన పిఠాపురం మున్సిపల్ టీడీపీ ఫ్లోర్ లీడర్, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి అల్లవరపు నాగేష్, జనసేన పార్టీ నాయకుడు మార్నడి రంగబాబు, ఆర్ఆర్బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కేశవరావులు మీడియాతో మాట్లాడారు. మరి జ్యోతి సురేఖ ఆల్రెడీ గవర్నమెంట్లో డిప్యూటీ కలెక్టర్ కేడర్లో ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా మన రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి కూడా రేపు ఒలింపిక్స్ జరగబోయేటువంటి పోటీల్లోకి, అదేవిధంగా ఈ పిల్లలు కూడా ఏనాటికైనా సరే మన పిఠాపురానికి గుర్తుండేలాగా ఈ రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయిలో పోటీలు ఎక్కుతాయని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించినటువంటి పిఠాపురం పెద్దలందరికీ కూడా వారికి చాలా. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి పిల్లలు రాష్ట్ర స్థాయి పోటీల్లో రేపు 22 తర్వాత విజయవాడలో వాళ్ళు పాల్గొని అందులో కూడా సెలెక్ట్ అయ్యే వాళ్ళు జాతీయ స్థాయిలో వెళ్ళాలని చెప్పి మేమందరూ కూడా కోరుకుంటున్నాం. అలాగే మాకు పిఠాపురానికి ఇప్పుడు వచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా వస్తున్నారు కాబట్టి పిల్లలు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా గెలుపొంది సర్టిఫికెట్స్ అయితే మెడల్స్ అయితే ఆయన చేతుల మీదకి అందుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. దీనికి కృషి చేస్తున్నటువంటి లక్ష్మణ్ గారికి పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలందరి తరపున, మన ఊరు మన బాధ్యత తరపున ఆయనకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆర్ఆర్బిహెచ్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మరి ప్రిన్సిపల్ గారు అయినటువంటి వి కేశవరావు గారు ఒక సహకారంతో ఇక్కడ పోటీలు నిర్వహించాం. ఈ పోటీలు నిర్వహించి ఇందులో ప్రతిభ కనపరిచిన వారిని ఈ నెల 22 నుంచి 24 వరకు విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా ఈ నెల 12న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న సభా ప్రాంగణ నిర్మాణ పనులను పార్టీ నేతలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. వేదిక నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తులో స్టేజ్ సిద్ధం చేశారు. జర్మన్ హ్యాంగర్స్తో భారీ టెంట్ను ఏర్పాటు చేశారు. వచ్చే అతిథులు, వీఐపీల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వచ్చే అతిథులు, వీఐపీల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీ, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు. స్థల ప్రభావం వల్ల పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు. కాగా గన్నవరం జాతీయ రహదారి పక్కన ఉన్న వెటర్నరీ కళాశాల, కేసరపల్లి, మేధా టవర్స్ లేఅవుట్లో ఎంపిక చేసిన పార్కింగ్ ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు తదితర ప్రముఖులకు పార్కింగ్ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో తరలి వెళ్లేందుకు జన సైనికులు ఉత్సాహం చూపిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు జనసేన పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని, ఎల్లుండి జరగబోయే ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గొల్లపురం మండలం చేబ్రోలోని ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మర్రెడ్డి శ్రీనివాస్ సమావేశమయ్యారు. అనంతరం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ను
డ్వాక్రా మెప్మా సభ్యులు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సూచన మేరకు తాను చేబ్రోలు గ్రామంలో ఉన్న ఆయన నివాసంలో అందుబాటులో ఉంటానని, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కురుమల రాంబాబు, దేవరపల్లి చిన్నబాబు, పిల్లా శివశంకర్, జ్యోతుల సతీష్, జవ్వాది ప్రసాద్, బోనం రమేష్, తోలేటి శిరీష తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. అనుమతులు లేని క్యాట్ ఫిష్ ను రవాణా చేస్తూ జగ్గైపేట నుండి విజయవాడ హైవే పైన నవాబ్పేట విజయవాడ నుంచి వస్తున్న మినీ వ్యాన్ వీల్ విరిగి బోల్తా పడింది. రోడ్డు వెంబడి వెళ్లే ప్రయాణికులు ఆ చేపలను సంచుల్లో, కండువాల్లో ఏరుకుని వెళ్లారు. పోలీసుల ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తున్న టీడీపీ అగ్రనేతలు. మున్సిపల్ కాలనీలో పార్క్ గేట్ కూల్చివేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఆవేదన వ్యక్తం చేసిన రాజమహేంద్రి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి. విలువిద్యలో ప్రతిభను ప్రదర్శించిన చిన్నారులు. ఈ నెల 24న విజయవాడలో రాష్ట్ర స్థాయి పోటీలు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.